పడతాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాధన ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు, మన రాహుల్ గాంధీ దేశం బంగారు. दीपा दास मुंशी जी, रेवंत रेड्डी जी, मल्लू जी, कृष्ण राव जी, चिन्ना रेड्डी जी, संपत कुमार जी, वामशी कृष्णा जी, मेघा रेड्डी जी, नारायणन रेड्डी जी, राजेश रेड्डी जी, सरिता जी, दामोदर रेड्डी जी, शिवसेना रेड्डी जी, हमारे कैंडिडेट मल्लू रवि जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत गर्मी में स्वागत है। అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ये चुनाव जो है, ये पहला ऐसा चुनाव है जिसमें कांग्रेस पार्टी और इंडिया गठबंधन संविधान की रक्षा कर रहे हैं और बीजेपी के लोग संविधान को बदलना चाहते हैं, खत्म करना चाहते हैं। ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమికి మరియు బీజేపీ మరియు ఎన్డీఏ కూటమికి మధ్య జరిగే ఎన్నిక. ఈ ఎన్నికలు ఒక సిద్ధాంతం కోసం పోరాటం జరిగే ఎన్నిక, ఒక ఆలోచన కోసం పోరాటం జరిగే ఎన్నిక అని మీకు తెలియజేస్తా ఉన్నాను. अगर देश में गरीब लोगों को कुछ मिला, पिछड़ों को, दलितों को, आदिवासियों को कुछ मिला, तो उसका कारण ये किताब हमारा संविधान है। ఈ దేశంలో మహిళలకు, బీదలకు, బడుగులకు, ఆదివాసీలకు, దళితులకు ఏదైనా లభించింది అంటే అది రాజ్యాంగం వల్ల లభించింది అని తెలియజేస్తా ఉన్నాము. अगर आपको सरकार में रोजगार मिलता है, अगर पब्लिक सेक्टर बना, अगर आपको आरक्षण मिला, तो सारा का सारा इस किताब के कारण मिला। इस किताब से पहले आपके लिए हिंदुस्तान में कोई अधिकार नहीं थे। మీకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికినా, ఇంకా ఎటువంటి ఉపాధి దొరికినా అది మొత్తం ఈ రాజ్యాంగం వల్లే వచ్చింది అని తెలియజేస్తా ఉన్నాం. हिंदुस्तान में 50% पिछड़े वर्ग के लोग हैं, 15% दलित हैं, 8% आदिवासी हैं, 5% गरीब जनरल कास्ट के लोग हैं, 15% माइनॉरिटी के हैं। భారతదేశంలో 15% దళితులు ఉన్నారు, 8% మైనారిటీలు ఉన్నారు, 15% ఆదివాసీలు ఉన్నారు, 5% వెనుకబడినటువంటి తరగతులు ఉన్నారు. మొత్తం కలుపుకుంటే 50% మంది ఉన్నారు భారతదేశంలో అని చెప్తా ఉన్నాను. इन लोगों की रक्षा ये किताब करती है। వీళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని తెలియజేస్తా ఉన్నాము. और बीजेपी के लोग, नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं। ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కూటమి భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తా ఉంది. ये किताब अंबेडकर जी और गांधी जी ने दी। ఈ పుస్తకం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బీద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం రాసినటువంటి పుస్తకం అని తెలియజేస్తా ఉన్నాం. कहा जा सकता है कि अंबेडकर जी, गांधी जी के बिना ये नहीं बन सकती थी। అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు లేకుంటే రాజ్యాంగం అనే పుస్తకం రచించబడబోయేది అని తెలియజేస్తా ఉన్నాం. बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं। ఈ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు కష్టపడి బడుగులు, బలహీనుల కోసం తయారు చేసేటువంటి రాజ్యాంగం అనే పుస్తకాన్ని చించివేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నాం. तो ये चुनाव इस किताब को बचाने का चुनाव है और कांग्रेस पार्टी और मैं आपको आश्वासन देते हैं कि इस किताब को कोई नहीं बदल सकता, कोई नहीं हटा सकता। ఈ పుస్తకాన్ని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కూటమి చించివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
నేను కాంగ్రెస్ పార్టీ మా మిత్రులమంతా కలిసి మీ హక్కులను కాపాడడం కోసం ఈ పుస్తకాన్ని కాపాడడం కోసం మీకోసం పోరాటం చేస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. बीजेपी 2-3% लोगों की पार्टी है. బీజేపీ అనే పార్టీ 22 మంది కుటుంబాలను కాపాడడం కోసం ఏర్పడినటువంటి పార్టీ. जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया 22 लोगों के लिए किया. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటి అంటే 22 కుటుంబాలను కాపాడే పని మాత్రమే చేశారు అని తెలియజేస్తా ఉన్నాం. अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया. అదానీ అంబానీల కోసం వాళ్ళ బ్యాంకు రుణాలను 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారు నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తా ఉన్నారు. देश के सारे एयरपोर्ट, सारे पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी इन्होंने एक व्यक्ति को पकड़ा दी. భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, పోర్టులు, ఓడలు, విద్యా సంస్థలు, బ్యాంకులు అన్నిటినీ కూడా అమ్మి వేసి అదానీ అంబానీలను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. और किसानों का, मजदूरों का ये कभी कर्जा नहीं माफ करते. కానీ 16 లక్షల కోట్లు 22 కుటుంబాల కోసం రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ రైతులకు మాత్రం రైతు రుణమాఫీ చేయదు అని తెలియజేస్తా ఉన్నాము. तेलंगाना की सरकार ने गरीब लोगों के लिए बहुत काम किया. తెలంగాణ ప్రభుత్వం బీదలు పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. 30,000 सरकारी नौकरियां तेलंगाना के युवाओं को दी. 30,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా చేసింది అని తెలియజేస్తా ఉన్నాము. 10 लाख रुपए का हेल्थ इंश्योरेंस स्कीम आपको दिया. ఆరోగ్య భద్రత కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేస్తా ఉన్నాము. गैस सिलेंडर 500 रुपए के किए. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. महिलाओं के लिए फ्री बस ट्रैवल किया. మహిళల కోసం ఉచిత బస్సును తెలంగాణలో ఇచ్చామని తెలియజేస్తా ఉన్నాము. और 200 यूनिट फ्री बिजली के आपको दिए. 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. मैंने आपसे कहा कि हिंदुस्तान में 50% पिछड़े, 15% दलित, 8% आदिवासी, 15% माइनॉरिटी के लोग हैं. తెలంగాణలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% ఇతర వర్గాలు, ఈబీసీలు వెనుకబడ్డ వాళ్ళు మొత్తం కలుపుకొని 50% వరకు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. उनकी सच्ची आबादी और उनकी भागीदारी के लिए हमने तेलंगाना में कास्ट सर्वे, जाति जनगणना लागू किया है. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, మీ బలం ఏంటి, మీకు ఎన్ని డబ్బులు రావాలి, మీకు ఏం చేయాలి అనే దానికోసం జాతీయ కుల గణన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జాతి యొక్క బలాన్ని తెలియజేసే పని కూడా తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. इससे तेलंगाना की जनता को पता लग जाएगा, दलितों को, आदिवासियों को, पिछड़ों को पता लग जाएगा तेलंगाना में उनकी कितनी भागीदारी है और कितनी आबादी है. దీంతోనే దళితులకు, బీదలకు, బడుగులకు, బీసీలకు, ఆదివాసీలకు మీ శక్తి ఎంత, ప్రభుత్వంలో మీ వాటా ఎంత అనేది కూడా తెలుసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాం. और यही काम दिल्ली की सरकार आने के एकदम बाद हम करने जा रहे हैं. ఇదే పని, ఇదే పథకం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాగానే అక్కడ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. और हम पता लगाएंगे कि इस देश के धन में कितना धन दलितों के हाथ में है, कितना आदिवासियों के हाथ में है, कितना पिछड़े वर्ग के हाथ में है. ఈ దేశంలో ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు, ఎంతమంది బీసీ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు అనే విషయం తెలిసిన తర్వాత మీ భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఎంతుంటే అంతకు తగ్గట్టు మీకు వాటా వచ్చే విధంగా ప్రయత్నం చేసేటువంటి కుల గణనను తీసుకువస్తామని తెలియజేస్తా ఉన్నాము. छोटा सा उदाहरण देता हूं. हिंदुस्तान में सबसे बड़े मुद्दे महंगाई, बेरोजगारी, मगर मीडिया कभी इन चीजों के बारे में नहीं बोलती.
భారతదేశంలో అతి పెద్ద సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల. కానీ ఈ విషయాలను మన మీడియా సోదరులు పట్టించుకోరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. क्योंकि मीडिया में ना एक पिछड़ा है, ना एक दलित है, ना एक आदिवासी है. ఎందుకంటే మీడియాలో ఒక్క దళితులు లేరు, ఆదివాసీలు లేరు, మైనారిటీలు లేరు, బీసీ బిడ్డలు లేరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. हिंदुस्तान के तो 200 सबसे बड़ी कंपनियों में आपको एक दलित, एक आदिवासी, एक पिछड़े वर्ग का व्यक्ति नहीं मिलेगा. మీకు ఈ మీడియాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్క బీసీ బిడ్డ గాని, దళిత బిడ్డ గాని, ఆదివాసీ బిడ్డ గాని పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండరు కాబట్టి ఉండరు అని తెలియజేస్తా ఉన్నాము. जाति जनगणना से हिंदुस्तान की सच्चाई सबके सामने आ जाएगी. జాతీయ జనగణనతోనే భారతదేశం యొక్క అసలైన కుల ముఖ చిత్రం బయటకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. और क्रांतिकारी राजनीति जाति जनगणना के बाद शुरू होगी. దాని తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి భారతదేశ ముఖ చిత్రం భారతదేశానికి, భారతదేశ యువకులకు అవపడుతుందనే విషయం తెలియజేస్తా ఉన్నాం. बीजेपी रिजर्वेशन को खत्म करना चाहती है. बीजेपी रिजर्वेशन को खत्म करना चाहती है. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగం వల్ల మీకు లభించినటువంటి రిజర్వేషన్లను తీసివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని తెలియజేస్తా वो ఉన్నాం. हमेशा से रिजर्वेशन के खिलाफ हैं. उनके बड़े बड़े नेता कहते हैं कि रिजर्वेशन खत्म होना चाहिए. आरएसएस के सबसे बड़े नेता ने कहा कि रिजर्वेशन को खत्म कर देना चाहिए. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశంలోని రిజర్వేషన్లను తీసివేయాలి అనే మాటలు ఎన్నో పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ఇదే విషయాన్ని చెప్పారు. భారతదేశంలో రిజర్వేషన్లను తీసే ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నారనే విషయాన్ని చెప్తా. आज 50% से ज्यादा रिजर्वेशन नहीं दिया जा सकता. 50% कैप ऑन रिजर्वेशन. ఈ రోజు 50% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. बीजेपी चाहती है कि रिजर्वेशन बंद हो, खत्म हो. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలి, రిజర్వేషన్లను మూసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ये जो 50% का कैप लगा रखा है, इसे कांग्रेस पार्टी तोड़ के हटा के फेंक देगी. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 50% రిజర్వేషన్ల కంటే మించి రిజర్వేషన్లు ఇస్తాది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. अगर आपके पिछड़ों की आबादी 50% है, दलित 15% है, आदिवासी 8% है, तो 50% के कैप का कोई मतलब नहीं है. భారతదేశంలో 15% దళితులు, 15% మైనారిటీలు, 8% ఇతర బిడ్డలు ఉంటే మొత్తం కలిపి ఇక్కడే ఒక 50% రిజర్వేషన్లు అవుతా ఉందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. आज मनरेगा के मजदूरों को 250 रुपए मिलता है. 250 रुपए मनरेगा को मिलता है. మన్రేగా కార్మికులకు అంటే ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 250 రూపాయలు మాత్రమే వస్తా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా. हमारी सरकार आएगी तो उसे हम 400 रुपए कर देंगे. మన ప్రభుత్వం రాగానే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాము. जो महिलाओं को, विधवा महिलाओं को पेंशन मिलता है, उसे हम दुगना कर रहे हैं. We are doubling old women's pension. మహిళలకు వాళ్ళకు రావాల్సినటువంటి చేయూత పథకాన్ని డబుల్ చేస్తాము అని చెప్తా ఉన్నాము. जो यहाँ महिलाएं आई हैं, आपसे मैं कुछ कहना चाहता हूं. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. 21वीं सदी में स्त्री और पुरुष दोनों जॉब करते हैं, मजदूरी करते हैं. భారతదేశంలోని అన్ని కుటుంబాల్లో మహిళలు, పురుషులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. 8 घंटे आप घर से बाहर काम करती हैं, आपके पति, आपके भाई भी 8 घंटे बाहर काम करते हैं. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదనే విషయాన్ని తెలియజేస్తాం. मगर फिर आप 8 घंटे एक्स्ट्रा घर में काम करती हैं. They work 8 hours extra at home, women. కానీ మహిళలు బయట పని చేసి వచ్చిన తర్వాత, కూలి చేసి వచ్చిన తర్వాత కూడా 8 గంటలు ఎక్కువ పని చేస్తారు. ఇంట్లో వంటింట్లో పని చేస్తారు, ఇంకా ఇతర పనులు చేస్తారు అని చెప్తా ఉన్నాను. तो तेलंगाना के पुरुष
8 घंटा काम करते हैं, तेलंगाना की महिलाएं 16 घंटा काम करती हैं। భారతదేశంలోని పురుషులు మగవాళ్ళు 8 గంటలు పనిచేస్తే మహిళలు బయట 8 గంటలు, ఇంట్లో 8 గంటలు, మొత్తం 16 గంటలు పనిచేస్తారని చెప్తా ఉన్నాను. शायद ये बात पुरुषों को अच्छा ना लगे, मगर ये हिंदुस्तान की सच्चाई है। ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. और इस एक्स्ट्रा 8 घंटे के लिए महिलाओं को कुछ पैसा नहीं मिलता है। కానీ ఈ 8 గంటలు పనిచేసిన ఎక్కువ పనితనానికి మాత్రం ఎక్కటువంటి చెల్లింపు ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. इसीलिए हमारी सरकार एक ऐतिहासिक क्रांतिकारी काम करने जा रही है। కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఒక అపూర్వమైన అద్భుతమైన ప్రణాళికను పథకాన్ని మీ అందరికీ తీసుకొస్తాను అని చెప్తా ఉన్నాను. दुनिया में किसी भी सरकार ने ये काम करने का सोचा भी नहीं है। బీజేపీ ప్రభుత్వం ఇటువంటి పని చేసి ऐसे दुनिया में किसी सरकार ने ये काम नहीं सोचा है। భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనైనా ఇటువంటి పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు తేవాలి అనేటువంటి ఆలోచనను చేయలేదు. हम हर गरीब परिवार की लिस्ट बनाएंगे। మేము భారతదేశంలో ప్రభుత్వంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము. हिंदुस्तान के सारे गरीब लोगों की लिस्ट बनेगी। భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, పేద కుటుంబాన్ని గుర్తించి ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము. हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा। ప్రతి పేద కుటుంబంలో నుంచి ఒక మహిళను గుర్తిస్తాము అని తెలియజేస్తా ఉన్నాము. और उस महिला के बैंक अकाउंट में साल का 1 लाख रुपया हमारी सरकार डाल देगी। భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి బీద కుటుంబం నుంచి ఒక అక్కకు, ఒక మహిళకు ₹1,00,000 ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తాము వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చెప్తా ఉన్నాము. 8,500 रुपए हर महीने, खटाखट साल के 1 लाख रुपए। ప్రతి సంవత్సరం, ప్రతి నెల ₹8,500 టకాటక్ అని మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాము. अगर मोदी 22 अरबपति बना सकता है तो हम करोड़ों लाखपति बना सकते हैं। మోడీ గారు 22 మందిని, 22 కుటుంబాలను బాగా ధనవంతులను చేస్తే నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ధనవంతులను చేసే పని చేస్తాను అని చెప్తా ఉన్నాను. नरेंद्र मोदी जी ने हिंदुस्तान के युवाओं को बेरोजगार बनाया। నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులను నిరుద్యోగంలో ఉంచారు, నిరుద్యోగులుగా మిగిల్చారని చెప్తా मैं ఉన్నాను. 4000 किलोमीटर कन्याकुमारी से कश्मीर चला, रास्ते पे लाखों बेरोजगार युवा मिले, कहते हैं नरेंद्र मोदी ने हमें बर्बाद कर दिया। నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర 4000 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎంతో మంది యువకులు తమ బాధలు చెప్పారు. మేము పీజీలు చదువుకొని, పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయామనే విషయాన్ని చెప్పారు. उन सब युवाओं से मैं कहना चाहता हूं, हम आपके लिए एक नया स्कीम, पहली नौकरी पक्की वाला स्कीम ला रहे हैं। అటువంటి నిరుద్యోగులకు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, మొదటి ఉద్యోగం పక్కా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. अमीर लोग के बेटे अप्रेंटिसशिप करते हैं, जॉब मार्केट में जाने से पहले 6-7 महीने की उनको टेम्पररी नौकरी मिलती है। వారు పీజీ గాని, డిగ్రీ గాని పూర్తి చేసిన తర్వాత మొట్టమొదటి ఉద్యోగంలో, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే యూనివర్సిటీలో కానీ, ఆసుపత్రుల్లో కానీ వారికి మొదటి ఉద్యోగం పక్కాగా ఉంటుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. ये मौका हिंदुस्तान के बेरोजगार ग्रेजुएट्स को, डिप्लोमा होल्डर्स को नहीं मिलता। ఈ ఉద్యోగం ఏ నిరుద్యోగులు, డిప్లొమా హోల్డర్లు, పీజీలు చదివినటువంటి వాళ్లకు మొట్టమొదటిగా పక్కా ఉద్యోగం వస్తుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను. इसीलिए हमारी सरकार हिंदुस्तान के सारे बेरोजगार ग्रेजुएट्स को पहली नौकरी का अधिकार देने जा रही है। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే విద్యార్థులకు, నిరుద్యోగులకు
మొదటి ఉద్యోగం పక్కా అనేటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. करोड़ों युवाओं को इस स्कीम का फायदा होगा. చాలా మంది కోట్ల మంది యువకులకు నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. प्राइवेट सेक्टर में, पब्लिक सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी ऑफिसेज में, सरकारी कॉलेज यूनिवर्सिटी में नौकरियां मिलेंगी. మొట్టమొదటి ఉద్యోగం ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో మొట్టమొదటి ఉద్యోగం గ్రాడ్యుయేట్లకు, పీజీలకు, డిప్లొమా చదివిన వాళ్లకు తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 1 साल की नौकरी होगी और साल के 1 लाख रुपए हर ग्रेजुएट के बैंक अकाउंट में डाले जाएंगे. మొట్టమొదటి ఉద్యోగం ఒక సంవత్సరం ఇన్ని ప్రభుత్వ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది. జీతం కింద 1 లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతామని తెలియజేస్తా ఉన్నాము. 8,500 रुपए महीने के, 1 लाख रुपए साल के, 8,500 రూపాయలు ప్రతి నెలకు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తాయని చెప్తా ఉన్నాను. और हिंदुस्तान को दुनिया की सबसे बेहतरीन ट्रेंड वर्कफोर्स मिलेगी. భారతదేశానికి నైపుణ్యమైనటువంటి యువ శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది, తయారవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. किसानों के बारे में थोड़ा सा बोलना चाहता हूं. किसानों के बारे में थोड़ा बोलना चाहता हूं. కిసానం రైతుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. नरेंद्र मोदी जी ने आपका कर्जा नहीं माफ किया. నరేంద్ర మోడీ గారు రైతు రుణమాఫీ మీకు చేయలేదు. याद रखिए, जब हमारी सरकार थी दिल्ली में, हमने आपका कर्जा माफ किया था. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. सरकार आने के एकदम बाद हम हिंदुस्तान के किसानों का कर्जा माफ करने जा रहे हैं. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి చర్యగా రైతులందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. और पहली बार हिंदुस्तान के किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलने जा रही है. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే కనీస మద్దతు ధర ప్రకటించబోతుంది రైతుల కోసం అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. और इससे हिंदुस्तान के सारे किसानों को जबरदस्त फायदा होने वाला है. దీంతోనే భారతదేశంలో ఉన్నటువంటి అందరి రైతులకు చాలా మంచి జరగబోతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము. भाइयों और बहनों, कन्याकुमारी से कश्मीर में 4,000 किलोमीटर चला. कन्याकुमारी से कश्मीर तक 4,000 किलोमीटर चला. భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నేను అని చెప్తా ఉన్నారు. बीजेपी ने देश में नफरत फैलाई. బీజేపీ భారతదేశ